ఒక చిన్న పల్లెటూరులో సోమయ్య అనే వ్యక్తి జీవిస్తూ ఉండేవాడు. అతనికి రాము అనే కొడుకు ఉండేవాడు. సోమయ్యకు ఒక్కడే కొడుకు కావడం వల్ల రాముని అతి గారాబంగా, అంటే చిన్నప్పటి నుండి కష్టమన్న విలువ తెలియకుండా తన కొడుకుకి ఏ కష్టం రాకుండా పెంచుకుంటాడు. ఇకపోతే సోమయ్యకు తన రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి. పొట్టకూటి కోసం బుట్టలు అల్లి అవి సంతలో అమ్ముకొని వచ్చిన ఆదాయంతోనే తన కొడుకును చదివిస్తూ జీవితం గడిపేవాడు. అందరిలాగానే తన కొడుకు రాముని పై చదువులు చదివించి మంచి ప్రయోజకుడిగా తీర్చిదిద్దాలన్న కోరికతో రేయింబవళ్ళు కష్టపడుతూ ఉంటాడు సోమయ్య. కానీ దీనికి వ్యతిరేకంగా రాము ప్రవర్తించేవాడు. తండ్రి ఇంత కష్టపడి పనిచేస్తున్నా లెక్క చేయకుండా అతను కోరిందల్లా ప్రతిదీ కొనివ్వమని సతాయించేవాడు. తండ్రి చదువుకోమని ఎన్నిసార్లు హెచ్చరించినా రాము బుర్రకు చదువు ఎక్కేది కాదు. ఏదో ఒక సాకు చెప్పి అక్కడి నుండి తప్పించుకునేవాడు రాము. నాన్న, నాకు ఒక సెల్ ఫోన్ కొనువ్వు. నా తోటి పిల్లల చేతిలో ఫోన్లు తెగ వాడేస్తున్నారు. నా తోటి స్నేహితులంతా నా దగ్గర ఫోన్ లేదని, మీ నాన్న నీకు ఎప్పటికీ కొనివ్వలేడని నన్ను ఎగతాళి చేస్తున్నారు. నాకు అది చాలా నామోషిగా ఉంది. ఇలా చూడు రాము, నేను ఎక్కడి నుంచి తెచ్చివను బాబు. రేయింబవళ్ళు కష్టపడుతుని బుట్టలు అల్లి అవి సంతలో అమ్మగా వచ్చిన డబ్బులతోటి మనం జీవనం కొనసాగిస్తున్నాము. నీకు ఇంతకుముందే నువ్వు అడిగిన వస్తువులన్నీ కొనిచ్చాను. నిజంగానే నీ స్నేహితులు అన్నట్లు నీకు సెల్ ఫోన్ కొనిచ్చేంత స్తోమత నా దగ్గర లేదు బాబు. నీవు ఒక పని చెయ్యి. నీ స్నేహితుల దగ్గరే ఫోన్లో ఏదైనా అవసరం ఉంటే అడిగి కొంచెం సేపు చూసుకో. అంతేకాని ఇంత పెద్ద వస్తువు నేను కొనివ్వలేను. అదేంటి నాన్న అలా అంటున్నావు? నా స్నేహితులను అడగాలంటే చాలా అవమానంగా ఉంటుంది. ఇదంతా కాదు, నాకు ఒక ఫోన్ కొనివ్వండి అని తండ్రిని సతాయిస్తాడు రాము. ఇక సోమయ్య తన కొడుకు కోరిక మేరకు అప్పు కోసం పొరుగురులో ఉన్న తన తమ్ముడి దగ్గరకు బయలుదేరుతాడు. అయ్యో అయ్యో, ఏంటి తమ్ముడు, ఎందుకు ఈ జోరు వర్షంలో తడుస్తూ పనిచేస్తున్నావు? నీ ఆరోగ్యము ఏం కావాలి? అన్నయ్య, రైతు అనేవాడికి వాన ఎండ, పగలు రెయ్యి ఇవి ఏవి లెక్క చేయకుండా రేయింబవళ్ళు కష్టపడితేనే పంట చేతికి వచ్చేదాకా రైతన్నకు కంటి నిండా నిద్ర ఉండదు. కడుపు నిండా తిందామన్నా మనశ్శాంతి ఉండదు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? అది సరే అన్నయ్య, ఏంటి చెప్పా చేయకుండా ఇలా వచ్చావు? పదండి, ఇంట్లోకి వెళ్ళి భోజనం చేద్దాము. అయ్యో లేదురా, ఇంటి దగ్గర రాము ఒక్కడే ఉన్నాడు. నేను వెంటనే తిరిగి ఇంటికి వెళ్ళాలి అనేసి జరిగిన విషయమంతా వివరంగా తన తమ్ముడితో చెప్పేస్తాడు సోమయ్య. మొక్కై వంగనిది మానై వంగునా అని ఊరికి అనలేదు పెద్దవాళ్ళు. వాడు పుట్టడంతోని వాళ్ళ అమ్మను పోగొట్టుకున్నాడు. దానితో నీవు నీ కొడుకుని కష్టం విలువ, డబ్బు విలువ ఏమిటో వాడికి తెలియకుండా పెంచావు. ఇప్పుడు చూడు, వాడు నీ మాట లెక్క చేయకుండా మొండిగా ప్రవర్తిస్తున్నాడు. వాడు అడిగిందల్లా కొనిస్తుంటే మన పిల్లలను మనమే పాడు చేస్తున్నాము. ఒక పని చెయ్యన్నయ్య, రాముని నా దగ్గరకు కొద్ది రోజులు పంపించు, నేను చూసుకుంటాను. సెల్ ఫోన్ తెస్తాడని తండ్రి కోసం కొండంత ఆశతో 1000 కండ్లతో ఎదురు చూస్తున్న రాముకి జరిగిన విషయమంతా చెప్పేస్తాడు సోమయ్య. మరుసటి రోజు ఉదయం హుషారుగా రాము పొరుగురులో ఉన్న చిన్నాన్న దగ్గరకు
పరుగు పరుగున బయలుదేరుతాడు. చిన్నాన్న, మీ దగ్గరకు నేను వచ్చేసాను. నాన్న అంతా వివరంగా చెప్పాడు. సెల్ ఫోన్ కొనడానికి ఈరోజే పట్నం వెళ్దామా చిన్నాన్న? ఆగు రాము, ఆగు. ఎందుకంత కంగారు పడుతున్నావు? మన దగ్గర సెల్ ఫోన్ కొనడానికి సరిపోను డబ్బులు తయారు చేసుకున్నాకే తప్పకుండా పట్నం వెళ్ళి కొనుక్కుందాము. ముందుగా నేను చెప్పేది బుద్ధిగా విను. నేను పెట్టిన షరతు ఏమిటంటే రాము, నీవు నాతో పాటు రోజు పొలానికి రావాలి. నాతో పాటు పొలంలో అన్ని పనులు చెయ్యాలి. వేలకు వేలు ఖర్చు పెట్టాలంటే ఒక్క క్షణం పట్టదు రాము. అదే నీవు రోజుకి ₹1 సంపాదించి చూపెట్టు. ఇదే నా షరతు. ఆ తర్వాత నువ్వు చెప్పినట్లా చేద్దాము. రాముకి కష్టం విలువ తెలిసి రావాలని తనతో పాటు మరుసటి రోజు నుండి రాముని పొలం పనులకు తీసుకువెళ్ళి ప్రతి పనిని వివరంగా దగ్గరుండి నేర్పిస్తాడు. రైతన్నకు ఎన్ని బాధలు ఉన్నా అవి దిగమింగి కష్టమైన నష్టమైన పంట చేతికి వచ్చే వరకు ఎంత కష్టపడాలో క్లుప్తంగా రాముకి వివరిస్తాడు. అమ్మో చిన్నాన్న, రైతన్నలకు ఇంత కష్టం ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది. రైతన్నలకే కాదు, ఈ భూమి మీద పనిచేసే ప్రతి ఒక్కరికి కష్టపడంది ఏదీ రాదు అని నాకు ఇప్పుడే అర్థమైంది. వద్దు చిన్నాన్న, నాకు సెల్ ఫోన్ వద్దు. ఇన్ని రోజులు నాన్నను ఏడిపించాను. నేను మా ఊరికి వెళ్ళి బుద్ధిగా చదువుకుంటాను. నాన్నకు బుట్టలు అల్లడంలో సహాయం కూడా చేస్తాను. నీలో మార్పు రావాలనే రాము నేను ఈ ప్రయత్నం చేశాను. అంతేకాని నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు. నీవు చదువుకుంటానంటే దానికంటే కావాల్సింది ఏముంది? ఈ విషయం వింటే మీ నాన్న చాలా సంతోషపడతాడు. కష్టమంటే ఏమిటో తెలుసుకున్న రాము ఇంటికి వెళ్ళాక చదువుకుంటూ అటు తండ్రికి పనిలోనూ సహాయం చేయసాగాడు.